అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారికి ఉత్తమ ప్రశంసా పత్రం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో అధికారికి కలెక్టర్ ప్రశంసా పత్రం అందించారు. సెల్ఫ్ చెక్లతో కేంద్ర రాష్ట్ర నిధులు డ్రా చేసినట్లు ఆఫీసర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక వీర్నపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించిన బంగారి నరేష్ కుమార్ 39 లక్షలు సెల్ఫ్ చెక్లతో నిధులు డ్రా చేశారని ఆరోపణలు వచ్చాయి. గతంలోనే ఈ అవినీతిని ఐ న్యూస్ బయటపెట్టింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జిల్లా ఆడిట్ అధికారి గతంలోనే కలెక్టర్కు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. అధికారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ప్రశంసా పత్రం ఇవ్వడం ఏంటనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికైతే గణతంత్ర దినోత్సవంలో ప్రశంసా పత్రం కలెక్టర్ అందించినట్లుగా తెలుస్తోంది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారికి ఉత్తమ ప్రశంసా పత్రం ఇవ్వడంపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సోని, గతంలో మనం ఈ యొక్క అవినీతి భాగవతం బయట పెట్టాము ఐ న్యూస్ తరఫున. ఖచ్చితంగా తన సెల్ఫ్ చెక్కులతో ఏదైతే ప్రభుత్వ నిధులకు సంబంధించి ఆయన నిధులు పూర్తిగా ఆయన అకౌంట్ లో వేసుకోవడం, అదేవిధంగా ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో అతని అకౌంట్ లో కూడా మిగతా ప్రజల సొమ్మునంతా కూడా తను దారి మళ్లించిన వ్యవహారం అంతా కూడా మనం గతంలో బయట పెట్టాం. దీనిపైన ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కొన్నారు. విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా ఆయనకి సపరేట్ గా కలెక్టర్ కార్యాలయంలో ఒక అధికారిగా నియమించారు. అధికారిగా నియమించిన తర్వాత చాలా మంది ఇక ఆయన భాగవతం అంతా బయటపడ్డది కాబట్టి ఆయనను ఖచ్చితంగా అధికారులు శిక్షిస్తారనేది కూడా, ప్రధానంగా ఆయనకు తగిన బుద్ధి చెప్తారనేది కూడా అందరూ చర్చించుకున్నారు జిల్లా వ్యాప్తంగా. కానీ ఆయన్ని మళ్ళీ ఇక కొనసాగిస్తూనే ఇటు పైన అధికారులకు సంబంధించి కూడా కొంత చేతులు మారాయి. పైన అధికారులను కూడా ఆయన మేనేజ్ చేశారనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఆయనకి ఈ రోజు జిల్లాకి సంబంధించి ఏదైతే రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా ఉత్తమ అధికారిగా కూడా ప్రశంస పత్రం ఇవ్వడం వెనకాల పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. మొత్తానికైతే అధికారులు ఒక కలకలం మాత్రం సృష్టించింది. ఇప్పటికీ ఆయనకి ఎలా ఇస్తారు, అదే విధంగా గతంలో ఈయనకు అవినీతి 40 లక్షలకు పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానిపైన విచారణ ఎదుర్కొన్నారు. దానికి సంబంధించిన పూర్తి డాటా కూడా పూర్తిగా అధికారుల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ విధంగా ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి జరిగిన వాటిపైన ఎవరైతే ఉన్నారో అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున అధికారులు గుసగుసలు పెడతా ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున అధికారులు కాదు, జిల్లా యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతా ఉంది. సోని, మొత్తానికైతే దీనిపైన ఖచ్చితంగా విచారణ చేసి ఆయనను ఖచ్చితంగా అవినీతి అధికారిగా ముద్ర పడ్డది కాబట్టి ఆయనకి సంబంధించి కూడా ఆయన చర్యలు తీసుకుంటారా, లేదు ఈ విధంగానే ముందుకు వెళ్తే ఇప్పటికే అధికారులు జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అధికారులను వెనుకేసుకొని వస్తున్నారు. పైనున్న అధికారులకు డబ్బులు ఇస్తూ వారిని మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.